నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16 మార్చి 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన బండి టొయోటా ఇథియోస్ జీప్ పెట్రోల్ ఇంజన్. కేవలం 58,500 తిరిగింది. రీడింగ్ వచ్చేది, టాపరింగ్ కాదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు. బంపర్లు పెయింట్ అయినాయి, వెనకాల డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది. ఫ్రంట్ గ్లాస్ షోరూమ్దే ఉంది. బండ కొట్టి ఇన్సైడ్ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు. అట్లనే పిల్లల పైన డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఇది చేసి ఇమ్మంటే వేసి ఇస్తా అన్నాడు, కానీ ఒరిజినాలిటీ పోతా నేను అంతకుముందు వీడియో కూడా ఉన్నది. దీన్ని బంపర్లు డ్యామేజ్ ఉండే, బంపర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో వేస్తున్నా. 2012 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 9వ నెల రిజిస్ట్రేషన్. టొయోటా ఇథియోస్ జీప్ పెట్రోల్ ఇంజన్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, నార్మల్ ఏసీ, నార్మల్ బ్రేక్ వస్తుంది, ఎయిర్ బ్యాగులు రావు. వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఒక్క పీస్ మారలే, ఒక గ్లాస్ మారలేదు. ఈ గ్లాస్ ఒకటి చేంజ్ చేసి ఇస్తాడు. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు. ఓనర్తో మాట్లాడిస్తాను. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000. ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. మొన్న ఇది అమ్మకానికి వచ్చినాక వెంటనే ఎట్లుంటే అట్లనే ఒక వీడియో పెట్టినా, కావాలంటే ఆ వీడియో కూడా చూసుకోరి. దీంట్లో మీకు ఏమన్నా రీప్లేస్ ఉందో వెళ్తుంది. ఫెండర్లకు పానవెట్లే, బానట్కు పానవెట్లే. షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్, టొయోటా కంపెనీది. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫెండర్లు ఒరిజినల్, ఏసీ ఒరిజినల్ ఉంది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. అడ్డపట్టి ఒరిజినల్, ఏసీ కండెన్సర్ చూసుకోరి. రేడియేటర్ ఒరిజినల్. గేర్ బాక్స్ ఇల్లు ఉంది భయ్య దాల్తో. ఈ ఫ్రంట్ గ్లాస్ 2012దే ఉంది సార్. ఇక్కడ ఈ డ్యామేజ్ ఉంది. కొత్త గ్లాస్ వేసి ఇస్తాడు. 2012 9వ నెల రిజిస్ట్రేషన్ బండి. ఈ పిల్లరు ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది సార్. ఇది చేసి ఇవ్వమంటే ఇది లోపలికి వెళ్ళి మొత్తం సీలింగ్ తీసి లోపలికి వెళ్ళి దీన్ని పైకి కొట్టి పెయింట్ వేసి ఇస్తారు. ఒరిజినాలిటీ పోతుందని నేను వదిలేయమని చెప్పిన. ఓన్లీ బంపర్లు మాత్రమే వేసి ఇప్పించిండు. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. రన్నింగ్ 4 టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. ఇంటీరియర్ నీట్గా ఉంది. కేవలం 52,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బండికి ఎయిర్ బ్యాగులు రావు, నార్మల్ ఏసీ వస్తుంది. లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉన్నట్టుంది. 2012 గ్లాసులు ఉన్నాయి సార్ మొత్తం. ఈ డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి ఇదిగో పాన పెట్టి చూసుకోరి. డెంటింగ్ పెయింటింగ్ అయింది. వెనకాల డిక్కీ దగ్గర జీ లెటర్ కూడా మిస్ అయింది. ఓన్లీ ఇథియోస్ అని ఉంది, జీ లెటర్ మిస్ అయింది. డిక్కీ లోపల చూసుకోరు సార్, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ కూడా 50% ఉంది. తర్వాత పెట్టుకున్నాం. టొయోటా ఇథియోస్ జీ రియర్ సెన్సార్స్ ఉన్నాయి, రివర్స్ కెమెరా లేదు. ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది. రన్నింగ్ 4 టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. కేవలం 52,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బండి మొత్తం ఒరిజినల్. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలేదు. మీరు ఒక గ్లాస్ మాత్రం అది ఫ్రంట్ ఇది చేంజ్ చేసి ఇస్తాడు మనకు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మాన్యువల్ చాబీ స్టార్ట్ ఉంది. ఎయిర్ బ్యాగులు రాలే, నార్మల్ ఏసీ ఉంది, నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. కెన్వుడ్ కంపెనీ. 58,307 కిలోమీటర్ తిరిగింది సార్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. కస్టమర్ ధర 2,90,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. వైట్ కలర్ సెడాన్ వెహికల్, బుల్లెట్ ధర అనుకోర్రి. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి వస్తుంది. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.